ఫ్రెండ్స్, సాటర్డే ఈ రోజు మార్కెట్ ఉండదు. అందరూ కాస్త ప్రశాంతంగా ఉరుకులు పరుగులు లేకుండా ప్రశాంతంగా ఉండుంటారు. ఆఫీస్ లో గానీ, మన జనరల్ బిజినెస్ వర్క్ లో గానీ. ఫ్రెండ్స్, ఈ రోజు మన ఒక క్వశ్చన్ తో ముందుకెళ్దాం. మన పోర్ట్ఫోలియోలో మంచి ప్రాఫిట్ ఇస్తున్న ఏదో ఒక స్టాక్ ఉంటుంది కదా, ఆ స్టాక్ కి మనం ఎంత వెయిటేజ్ ఇచ్చాము. ఒకవేళ ఆ వెయిటేజ్ ఏదైతే స్టాక్ ఉందో దానికి వెయిటేజ్ ఎక్కువైపోతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 స్టాక్స్ ఉన్నాయి అనుకోండి, 10 స్టాక్స్ లో ఒక స్టాక్ కే మనం 90% లేదా 80%, సమ్ టైమ్స్ 95% కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం. రిమైనింగ్ 9 స్టాక్ కి ఏదో 1% అలా ఇస్తా ఉంటాం. కరెక్ట్? అలా హెవీగా కొన్న స్టాక్ ఏది మన పోర్ట్ఫోలియోలో, అది లాభంలో ఉంటే అలాగే కంటిన్యూ చేస్తారా, లేక రిస్క్ కంట్రోల్ కోసం ఎంతో కొంత ప్రాఫిట్ బుక్ చేసి ఆ వచ్చిన డబ్బుని డైవర్సిఫైడ్ గా, అంటే రిమైనింగ్ సెక్టార్స్ లోకి, రిమైనింగ్ స్టాక్స్ లోకి పంప్ చేస్తారా? ఒక విన్నింగ్ స్టాక్ వెల్త్ క్రియేట్ చేయొచ్చు, కానీ ఓవర్ కాన్సన్ట్రేషన్ పోర్ట్ఫోలియో రిస్క్ ను కూడా పెంచొచ్చు. మన పోర్ట్ఫోలియోలో హైయెస్ట్ ఎలకేషన్ ఉన్న స్టాక్ ఏది, దాన్ని ఇంకా ఎందుకు మీరు హోల్డ్ చేస్తున్నారు, కామెంట్స్ లో చెప్పండి. డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. ఈ రోజు మనం ట్రెంట్ స్టాక్ గురించి మాట్లాడుకుందాం అండి. పర్టికులర్ గా ఈ ట్రెంట్ స్టాక్ గురించి మాట్లాడుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ స్టాక్ తన పీక్ నుండి ఆల్మోస్ట్ 47% కరెక్షన్ జరిగింది. నిజంగా ఇది పోర్ట్ఫోలియో కనుకుంటే మనం కొంచెం ఇబ్బంది పడినట్లకే. రెవెన్యూ గ్రోత్ ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే స్లో అయింది. అదే క్వార్టర్ లో ఎబిటా 33%, ఆపరేటింగ్ ఎబిటా 33% గ్రో అయింది. ఇటు జుడియార్ నెట్వర్క్ దాదాపు 1000 స్టోర్స్ కి చేరింది. ఎందుకు? ఏమైనా ఈ ట్రెంట్ గ్రోత్ స్టోరీ ఏమైనా క్లోజ్ అయిందా, ముగిసిపోయిందా, లేక మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే రీసెట్ అయ్యాయా అనేది మనం ఈ వీడియోలో, ట్రెంట్ గ్రోత్ స్టోరీ ఇంకా పూర్తిగా క్లోజ్ అవ్వలేదు అని సూచిస్తున్న 3 రీజన్స్ ని అండ్ ఇన్వెస్టర్స్ గమనించాల్సిన బిగ్గెస్ట్ రిస్క్ ని కూడా డీటెయిల్ గా మాట్లాడుకుందాం రండి. వెల్కమ్ టు జీకే ఎన్రిచ్ యువర్ వెల్త్. ఫ్రెండ్స్, ట్రెంట్ స్టాక్ కరెక్షన్ లో ఇంపార్టెంట్ క్లారిఫికేషన్. అక్టోబర్ 2024 లో ట్రెంట్ అన్అడ్జస్టెడ్ ఆల్ టైమ్ హై సుమారు 8345, కానీ జూన్ 2026 లో కంపెనీ 1:2 బోనస్ ని ఇష్యూ చేసింది. అంటే ప్రతి 2 షేర్స్ కి ఒక ఎడిషనల్ షేర్ వచ్చిందనమాట. బోనస్ అడ్జస్ట్మెంట్ తర్వాత ఓల్డ్ పీక్ అప్రాక్సిమేట్లీ 5563 రూపాయలు అవుతుంది. ఆగస్టు 21, 2026 క్లోజింగ్ ప్రైస్ 2924 తో కంపేర్ చేస్తే ట్రెంట్ బోనస్ అడ్జస్టెడ్ పీక్ నుండి దాదాపు 47% డౌన్ లో ఉంది. అందుకే బోనస్ ఇష్యూ జరిగిన రోజు కనిపించిన మెకానికల్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ ను మార్కెట్ క్రాష్ గా కన్సిడర్ చేయకూడదు మనం. కానీ అడ్జస్టెడ్ బేసిస్ లో కూడా స్టాక్ కరెక్షన్ సిగ్నిఫికెంట్ గానే ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక Q1 FY27 ఫైనాన్షియల్ పిక్చర్ ని మనం చూద్దాం. రెవెన్యూ 5755 కోట్లు, ఇయర్ ఆన్ ఇయర్ 18% గ్రోత్. ఆపరేటింగ్ ఎబిటా 848 crore, 33% గ్రోత్. ఆపరేటింగ్ ఎబిట్ 724 crore, 29% గ్రోత్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 518 కోట్లు, 22% గ్రోత్ ఉంది. ఇక ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ సుమారు 9%. రెవెన్యూ గ్రోత్ మోడరేట్ అయినప్పటికీ ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రోత్ రెవెన్యూ కంటే ఫాస్టర్ గా ఉండటం పాజిటివ్ సిగ్నల్. ఇది నోట్ చేసుకోండి. ఇప్పుడు గ్రోత్ స్టోరీ ఇంకా అలైవ్ గా కనిపించడానికి 3 రీజన్స్ చూద్దాం. మొదటి రీజన్ జిడియో నెట్వర్క్ మోట్ అండి. మనం అందరం చూస్తున్నాం కదా, ఎక్కడికి వెళ్ళినా సరే ఒక 20 కిలోమీటర్స్ సిటీస్ లో కనుక మీరు మూవ్ చేశారు అంటే గ్యారంటీగా మెయిన్ సిటీస్ లో, ముఖ్యంగా హైదరాబాద్ ఇలాంటి ఏరియాలో జుడియో షాప్ అయితే మీకు కనపడుతుంది. ఈ జుడియో స్టోర్ ఎక్స్పాన్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. Q1 FY23 243 స్టోర్లు, Q1 FY24 388 స్టోర్లు, FY25 Q1 559, FY26 లో 766 అండ్ Q1 FY27 లో అయితే 982 స్టోర్స్ కి చేరింది. ఒక్క సంవత్సరంలోనే జుడియో 216 నెట్ స్టోర్స్ ని యాడ్ చేసింది. ఇది Q1 FY23 లో ఉన్న ఆల్మోస్ట్ టోటల్ జుడియో నెట్వర్క్ కి దగ్గరగా ఉంది. జూన్ 2026 నాటికి ట్రెంట్ ఫ్యాషన్ పోర్ట్ఫోలియోలో 982 జుడియో స్టోర్స్, 301 వెస్ట్ సైడ్ స్టోర్స్ అండ్ 29 అదర్ లైఫ్ స్టైల్ స్టోర్స్ ఉన్నాయి. టోటల్ 1312 స్టోర్స్ అక్రాస్ 330 సిటీస్ అండి. మరో ఇంపార్టెంట్ ఏంటంటే Q1 FY27 లో కొత్తగా ప్రారంభించిన జుడియో స్టోర్స్ లో 80% కంటే ఎక్కువ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ అండ్ పెరిఫరల్ గ్రోత్ మార్కెట్స్ లో ఉన్నాయి. ఇలాంటి ఫిజికల్ నెట్వర్క్ ను కాంపిటీటర్స్ షార్ట్ పీరియడ్ లో రెప్లికేట్ చేయడం చాలా డిఫికల్ట్. కరెంట్ ఎక్స్పాన్షన్స్ బ్రాడ్లీ కంటిన్యూ అయితే 2030 నాటికి జుడియో నెట్వర్క్ 2000 స్టోర్స్ దగ్గరగా వెళ్లే పాసిబిలిటీ ఉంది. కానీ ఇది మేనేజ్మెంట్ గైడెన్స్ కాదు, ప్రెజెంట్ ఎక్స్పాన్షన్ స్పేస్ ఆధారంగా చేసిన ఒక సినారియో మాత్రమే. కంపారిజన్ కోసం చూస్తే FY 2025 ఎండింగ్ నాటికి జరా గ్లోబల్లీ 1500 స్టోర్స్ ని ఆపరేట్ చేసింది. అయితే జరా గ్లోబల్ నెట్వర్క్ ను జుడియోస్ ఇండియా సపోర్టెడ్ వాల్యూ ఫ్యాషన్ నెట్వర్క్ తో రా స్టోర్ కౌంట్ బేస్ లో కంపేర్ చేయడం పూర్తిగా కరెక్ట్ కాదు. స్టోర్ సైజెస్, జియోగ్రాఫిక్, ప్రైసింగ్, ఆన్లైన్ కాంట్రిబ్యూషన్ అండ్ ఆపరేటింగ్ మోడల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. స్టిల్ జుడియో స్కేల్ ఇండియా వాల్యూ ఫ్యాషన్ మార్కెట్ లో ట్రెంట్ కి స్ట్రాంగ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇక రీజన్ నెంబర్ 2 అండి, రెవెన్యూ కంటే ఫాస్టర్ ప్రాఫిట్ గ్రోత్. Q1 FY27 లో కన్సాలిడేటెడ్ రెవెన్యూ 18% గ్రో అయితే కంపెనీ రిపోర్టెడ్ ఆపరేటింగ్ ఎబిటా 33% గ్రో అయింది. కానీ ఎబిటా గ్రోత్ మొత్తం ప్రైసింగ్ పవర్ వల్ల మాత్రమే వచ్చిందని కంక్లూడ్ చేసుకోలేం. మార్జిన్స్ ఇంప్రూవ్మెంట్ కు మెయిన్ రీజన్స్ ఒకటి చాలా ఉన్నాయి, చెప్తాను లైన్ గా. ఓన్ బ్రాండ్ ప్రొడక్ట్ మిక్స్, ఆపరేటింగ్ లివరేజ్, కాస్ట్ ఆప్టిమైజేషన్, సప్లై చైన్ ఎఫిషియన్సీ, టెక్నాలజీ అండ్ ఆటోమేషన్, సెలెక్టివ్ ప్రీమియమైజేషన్ అండ్ మెచ్యూర్ స్టోర్స్ నుండి బెటర్ గా ప్రొడక్టివిటీ.
ఇక స్టాండ్ అలోన్ బేసిస్ లో Q1 FY23 ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ 6.2% నుండి Q1 FY27 లో 9.4% పెరిగింది. అంటే అప్రాక్సిమేట్లీ 320 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ అనమాట. స్టాండ్ అలోన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 103 క్రోర్స్ నుండి 532 క్రోర్స్ పెరిగింది. 4 ఇయర్స్ లో మోర్ దాన్ 5x గ్రోత్ అనమాట. ఇక ట్రెంట్ స్టాండ్ అలోన్ ఆపరేటింగ్ ఎబిట్ మార్జిన్ Q1 FY27 లో 12.9%. కంపారిజన్ కోసం మనం కంపెనీ తీసుకుందాం. ఇండిటెక్స్ గ్రూప్ FY25 ఎబిట్ మార్జిన్ 20.1% అండి. కానీ ఇండెక్స్ గ్లోబల్ బిజినెస్ ట్రెంట్ ఇండియా ఆపరేషన్స్ తో డైరెక్ట్ గా మనం కంపేర్ చేయకూడదు. ఇది రఫ్ బెంచ్ మార్క్ మాత్రమే. ట్రెంట్ మార్జిన్ అయితే టార్గెట్ కాదు. ఇక్కడ కాషన్ కూడా ఉంది. Q1 FY27 లో ట్రెంట్ ఫ్యాషన్ పోర్ట్ఫోలియో లైక్ ఫర్ లైక్ గ్రోత్ లో సింగిల్ డిజిట్ లో ఉంది. మేనేజ్మెంట్ ప్రకారం న్యూ ఇయర్ మార్కెట్ సాధారణంగా మెచ్యూర్ కావడానికి 2 to 3 years పట్టొచ్చు. సెలెక్ట్ ఇన్పుట్స్ కాస్ట్ కూడా పెరుగుతాయని కంపెనీ తెలుపుతుంది. కాబట్టి ఫ్యూచర్ మార్జిన్ ఎక్స్పాన్షన్ ఆటోమేటిక్ అయితే కాదు. నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో రియల్ క్వశ్చన్ ఏంటి? న్యూ స్టోర్స్ రెవెన్యూ మాత్రమే యాడ్ చేస్తున్నాయా, లేక హెల్దీ స్టోర్ లెవెల్ ప్రాఫిట్ అండ్ క్యాష్ ఫ్లో కూడా జనరేట్ చేస్తున్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇక రీజన్ నెంబర్ 3, వాల్యుయేషన్స్ రీసెట్ బట్ స్టిల్ ఎక్స్పెన్సివ్. పీక్ వాల్యుయేషన్ సమయంలో ట్రెంట్ ట్రిపుల్ డిజిట్ PE మల్టిపుల్ లో ట్రేడ్ అయింది. కరెక్షన్ తర్వాత ఆగస్టు 2026 మార్కెట్ డేటా ప్రకారం ట్రైలింగ్ PE అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 85 to 87 టైమ్స్ లో రేంజ్ లో ఉంది. పీక్ తో కంపేర్ చేస్తే వాల్యుయేషన్స్ డెఫినెట్ గా లోయర్, కానీ అబ్సల్యూట్ బేస్ లో ట్రెంట్ ఇంకా ఎక్స్పెన్సివ్ స్టాక్ గానీ ఉంది. FY27 ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 25% నుండి 30% గ్రో అవుతుందని ఎస్యూమ్ చేస్తే ఫార్వర్డ్ PE 70 కంటే బిలోకి రావచ్చు. కానీ ఇది ఎర్నింగ్ గ్రోత్ ఎజంప్షన్ మాత్రమే, కంపెనీ గైడెన్స్ లేదా గ్యారంటీ కాదండి. రెవెన్యూ గ్రోత్ స్లో అయితే, మార్జిన్స్ నార్మలైజ్ అయితే, లేదా న్యూ స్టోర్ ప్రొడక్టివిటీ డిసప్పాయింట్మెంట్ చేస్తే ప్రీమియం వాల్యుయేషన్స్ పై ప్రెజర్ రావచ్చు. అందుకే కరెక్షన్ కంక్లూజన్ గా మనం చూసుకోవాల్సింది ట్రెంట్ వాల్యుయేషన్ ఇప్పుడు పీక్ తో కంపేర్ చేస్తే మోర్ రీజనబుల్, బట్ ఇట్ ఈస్ నాట్ చీప్ అని మనం గుర్తుపెట్టుకో. ఇక మనం కంపారిజన్ చూద్దామండి. ట్రెంట్ వర్సెస్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్ ABFRL Q1 FY27 కన్సాలిడేషన్ పెర్ఫార్మెన్స్ కంపేర్ చేసి ముందు ABFRL రెవెన్యూ 2026 crore 11% గ్రోత్ ఉంది. ఎబిటా 167 crore 2% డిక్లైన్ అయింది. ఎబిటా మార్జిన్ అయితే 9.3% నుండి 8.2% కి డిక్లైన్ అయింది. నెట్ లాస్ అండి, గుర్తుపెట్టుకోండి. 234 crores నుండి 249 crores కి కొంచెం ఇంక్రీజ్ అయింది. అంటే లాస్ ఇంక్రీజ్ అయింది. ప్యాంట్లూన్ స్టోర్స్ కూడా 405 నుండి 399 కి తగ్గాయి. అయితే స్టోర్ కౌంట్ డిక్లైన్ చూసి ప్యాంట్లూన్ బిజినెస్ మొత్తం కాంటాక్ట్ అయిందని చెప్పడం మిస్లీడింగ్ అవుతుంది. ప్యాంట్లూన్ సెగ్మెంట్ రెవెన్యూ 10% గ్రో అయింది. లైక్ ఫర్ లైక్ గ్రోత్ 4% గా ఉంది. రీటైల్ ఏరియా కూడా 5.725 మిలియన్ స్క్వేర్ ఫీట్ నుండి 5.780 మిలియన్ స్క్వేర్ ఫీట్ కి స్వల్పంగా పెరిగింది. అంటే ఇది కంప్లీట్ బిజినెస్ కాంట్రాక్షన్ కంటే స్టోర్ నెట్వర్క్ రేషనలైజ్ చూడటం బెటర్. స్టిల్ కరెంట్ ప్రాఫిటబిలిటీలో ట్రెంట్ క్లియర్ గా స్ట్రాంగర్. ABFRL కన్సాలిడేట్ లెవెల్లో లాస్ రిపోర్ట్ చేస్తుండగా ట్రెంట్ పాజిటివ్ ప్రాఫిట్ అండ్ ఇంప్రూవింగ్ ఆపరేటింగ్ మార్జిన్ ని డెలివరీ చేస్తుంది. అయితే రెసిడ్యూల్ ABFRL బిజినెస్ మిక్స్ లో ప్యాంట్లూన్ తో పాటు ఎథ్నిక్ బ్రాండ్స్, లగ్జరీ రీటైల్ అండ్ డిజిటల్ ఫస్ట్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. అందువల్ల ABFRL ను ట్రెంట్ కి పర్ఫెక్ట్ లైక్ ఫర్ లైక్ పీర్ గా కన్సిడర్ చేయకూడదు. ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మన ట్రెంట్ స్టాక్ రీసెర్చ్ ఇన్సైట్స్. ఎలా ఉంది ఈ రీసెర్చ్ ఐడియా? సరే, మీ ఒపీనియన్ కామెంట్ లో షేర్ చేయండి. వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డీటెయిల్డ్ స్టాక్ అనాలిసిస్ వీడియోస్ కోసం మన GK ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, చివరిగా ఒక్క మాట, స్టాక్ మార్కెట్ లో ఇన్ఫర్మేషన్ అండ్ అడ్వైజరీ అనేది చాలా ఇంపార్టెంట్. మీ అందరికి బాగా తెలుసు. అది కూడా మనం 100% సెబీ సర్టిఫైడ్ పర్ఫెక్ట్ సక్సెస్ రేట్ తో ఉంటే మన లాభాలు సొంతం అవుతాయి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్, అడ్వైజరీ అండ్ సక్సెస్ అన్ని కలిపి ఒకే ఒక యాప్ లో అందుబాటులో ఉన్నాయండి. దీనికి తోడు మీకు ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేయడానికి డెడికేటెడ్ సపోర్ట్ టీం కూడా ఎప్పుడు రెడీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, దీని మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. మన GK టీం ద్వారా అకౌంట్ ఓపెన్ చేసిన వారికి లైఫ్ టైం డీమాట్ అకౌంట్ చార్జ్ కూడా లేవండి. ట్రై GK. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.